హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి ఫ్రంట్ కట్ అనేది మనం నెక్కు తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ మనం పైపింగ్ ఎలా వేయాలి అనే దాని గురించి వివరంగా చెప్తాను చూడండి. ఎందుకంటే ఇది నార్మల్ నెక్, మనం రౌండ్ నెక్ ఎలా అయితే తిప్పి వేసుకుంటామో అలాగే తిప్పి వేయాలండి. దాని తర్వాత ఈ ముక్కలు జాయింట్ చేసే దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ఇలా తిప్పి వేసుకున్న తర్వాత లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకున్నాను, షేప్ వచ్చేటట్టుగా కటింగ్ చేసుకున్నాను. తర్వాతకి వీటికి సెట్ అయ్యే షేపులు కూడా లైనింగ్తో పాటు చక్కగా నేను మీకు లైనింగ్తో పాటు కుట్టేసుకున్నాను అనమాట. ఇలా వస్తాయి ఈ షేపులు మనకి. ఇది కింది బాజుకి, ఇది పై బాజుకి అనమాట. అది గుర్తుపట్టడానికి మనకి ఇక్కడ ఇలా వస్తుంది మూల. మనం ఇలా పెట్టుకొని చూసినా కూడా మనకు అర్థమవుతుంది. కొంతమంది కొత్త వాళ్ళే మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మనం ఎలా వేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. అయితే నేను ఏం చేశాను అంటే ముందే పైపింగ్ అనేది గోల్డ్ కలర్ పైపింగ్ తయారు చేసుకున్నాను 2 సైడ్స్ పాదంతోనే. ఇలా మనం ఫస్ట్ ఈ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఆ ముక్కకి మనం జాయింట్ చేసుకోవాలన్నమాట. ఎటు బాడీ వైపుకి తిప్పి మనం ఈ చంక వైపుకి అనమాట తిప్పేసుకొని ఇలా దీని మీద ఇలా వేసుకోవాలి. చూడండి, గుంజొద్దు, షేప్ తిప్పుకుంటూ చాలా నెమ్మదిగా నిదానంగా మనం వేసుకోవాలి. ఇలా చూడండి, నేను నీట్గా చూపిస్తాను మీకు. ఇంకొక పార్ట్ కూడా మనం ఆపోజిట్గా, ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో అలా దీనికి ఆపోజిట్గా తీసుకొని చంక దగ్గర నుంచి, అదేం కింది నుంచి వేసాం కదా, ఇది చంక దగ్గర నుంచి వేసుకోవాలి. ఎందుకంటే అటువైపుకి ఒకటి ఇటువైపుకి ఒకటికి వెళ్ళాలి అంటే మనం ఇలానే వేసుకోవాలండి. ఆల్రెడీ మనం లైనింగ్ కుట్టుకున్నాం కాబట్టి మనకి ఉల్టా సీదా అనేది అర్థమవుతుంది. కాకపోతే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలని నేను చెప్తున్నాను. ఓకేనా? ఇలా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. మెయిన్ ఏంటి అంటే మనకి ఫ్రంట్ కట్ బోట్ నెక్ దగ్గర ఎక్కువగా మనం ఫినిషింగ్ ఇక్కడే రావాలండి. నెక్కులు ప్లస్ ఇది కూడా నేను వెనక కూడా చాలా మంచి ఫినిషింగ్తో నేను కుట్టానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టాలి, అది కుట్టేటప్పుడు మీకు కూడా చూపించాలి అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు దీని మీద ఒరిజినల్ మీద ఇలా బోర్లించాలి మనం. ఇలా బోర్లించిన తర్వాత చక్కగా మనం ఏం చేయాలి అంటే ఇలా మనం బోర్లించాలన్నమాట. అంటే అప్పుడు మనం ఉల్టా మీద పైకి ఇది ఒక ఒరిజినల్ మీద పెట్టుకోవాలి, ఇదేం పైన బోర్లించి అది ఒక ఏ షేప్ వైపుకి వస్తుందో అది చూసుకొని చక్కగా ఇలా వేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా ఆ థ్రెడ్ ఎమ్మటే వేసుకోవాలి. ఖర్చు కూడా కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇలా 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 వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, బొంగ వస్తుంది, మనం చక్కగా వేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి. ఈ షేప్ ఇక్కడ అతకపోతుంది, ఇక్కడే మనకి బొంగలాగా వస్తుంది అనమాట. ఇంకో పార్ట్ కూడా వేసి చూపిస్తాను చూడండి. ప్రతి వీడియో కూడా మనకి పనికొచ్చేదండి. కొన్ని వేలు పెట్టి మనం నేర్చుకోవాలండి. ఇవేంటి అంటే నేను పెడుతున్నది ఏంటంటే మీకోసమే నేను పెడుతున్నాను అనమాట. నా కష్టం మొత్తం మీకోసమేనండి వీడియోలు. ఇవేంటి అంటే నేను ప్రతిసారి మీకు ఎందుకు చెప్తాను అంటే ప్రతి పని కూడా కష్టం అనేది ఉంటుందండి. అదేంటి అంటే నేర్పించాలంటే కొంతమందికి టైం ఉండదు, నేర్చుకోవాలన్నా టైం ఉండదు, ఇలా చూపించి పెట్టాలన్నా కూడా కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. నేను అన్నిటిని పక్కకు నెట్టేసి ఇలా చక్కగా పెట్టి చూపిస్తున్నాను ప్రతి వీడియో కూడా మన సిస్టర్స్ కోసం. ఎందుకంటే ఇలా బోట్ నెక్ ఫ్రంట్ కట్టి కుడితే ఒకటి 600-700 ఉంటుంది బ్లౌజ్. ఇలా వేసుకోవటమే చాలా నీట్గా వచ్చేసింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను వర్లాక్ పెట్టి పైనుంచి స్టిచ్చింగ్ చేసి మధ్యలో ఇక్కడ కూడా పైపింగ్ ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ఓకేనా? ఓవర్లాక్ అనేది చాలా ఫినిషింగ్ ఉంటుందండి. ఓవర్లాక్ కూడా మనం ఇలా వేసుకోవాలన్నమాట. చాలామంది ఏంటి అంటే లోడింగ్లు చేస్తూ ఉంటారు. లోడింగ్ కన్నా కూడా మనకి ఓవర్లాక్ ఏంటి అంటే ఓవర్లాక్ ఉంటే లోడింగ్ జోలికి పోవద్దు, మనం ఓవర్లాకే చేసుకోవాలి. ఓకేనా? ఇలా వైట్ దారమైనా పర్వాలేదు, అది లోన్నే ఉంటుంది, మనకి గుచ్చుకోకుండా చక్కగా మనకి వస్తుంది అన్నమాట. ఇలా మంచిగా ఇట్లా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి మనం బ్లౌజ్కి. ఎప్పుడైనా కూడా ఇలా ఉండాలన్నమాట ఫినిషింగ్. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు అటువైపు కూడా చేసుకోవాలి. ప్రతిదీ కూడా మీకు చూపించాలని నేను చేస్తున్నానండి. ఎందుకంటే ఇక మళ్ళీ లోడింగ్ ఎలా చేయాలో కూడా ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను వీలైతే. ఫస్ట్ ప్రస్తుతానికైతే ఇది వర్లాకి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చంక భాగానికి చేసుకోవచ్చు, అన్నిటికి కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇలా చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేద్దాం. ఇలా పైనుంచి మనం ఎడ్జ్కి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ పాదాలు మార్చుకోవడం అవన్నీ ఏం లేవండి. ఈ ఆల్రెడీ పాదం సెట్ చేసుకుంటే ఒక్కసారి మనకి ఈ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. 2 సైడ్స్ పాదంతో ఎన్ని బ్లౌజులైనా కుట్టుకోవచ్చు. మగ్గం వరకు కుట్టేటప్పుడు వీలైతే మార్చుకోవచ్చు, లేదంటే దీంతో కూడా కుట్టవచ్చు మగ్గం వరకు. దానికి సంబంధించిన వీడియో కూడా వీలైతే నేను ఒకటి మీకు పెడతానండి. 2 సైడ్స్ పాదంతోనే మగ్గం వరకు ఎలా వేయాలి అనే దాని గురించి చక్కగా. ఓకేనా? ఇలా ఇలా పైనుంచి మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
ఫినిషింగ్ అనేది మనకి చాలా అవసరం అండి. ఎగస్ట్రా పీస్ కొంచెం తీసేసి ఇప్పుడు దీనికి మనం పైపింగ్ చేయాలో చూపిస్తాను మీకు. కింది బాజుకులో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక దీంట్లో కప్స్ పెట్టుకోవచ్చు, నార్మల్గా కూడా తొడగొచ్చు అనమాట. ఇప్పుడు కింది బాజుకులో కూడా నేను పైపింగ్ వేసి చూపిస్తాను మీకు, ఓకేనా. ఇంకా ఇలా పై నుంచి ఇక ఇలా పెట్టేసుకోవాలి చూడండి. ఇలా పెట్టేసి ఇక స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత సాఫీగా వెళ్తుందో మన కుట్ట అనేది. ఇలా వేసుకోవాలన్నమాట నీట్గా. మనం ఇలా వేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా మనకు వస్తుంది. ఇప్పుడు దీనికి మనం ముక్క కట్టుకోవాలన్నమాట, చేతి పని ముక్క. చక్కగా మనం చేతి పని ముక్క బారుగా ఇలా తీసేసుకొని ఒక ముక్క 1 ఇంచ్ ముక్క తీసుకోవాలి, ఓకేనా. ఇలా 1 ఇంచ్ వెడల్పు మీద మనం కటింగ్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్కైనా కూడా మనం ఇలా ముక్క కట్టుకోవచ్చు. కాకపోతే మనం లోడింగ్ చేసుకుంటే బాగుంటుంది. ప్రతి దానికి కూడా మనం ముక్క కట్టాలి అంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట. మనకి లోడింగ్ అవుతుంది, మళ్ళీ చేతి పని పెట్టుకోవాలి, ఇవన్నీ రిస్క్ అవుతుంది. అలా కాకుండా ఇక కొన్నిటికి మనం ఏంటి అంటే దీన్ని మనం తిప్పేయలేము కదా, లోన లోడింగ్ చేయలేము కదా, అందువల్ల ముక్క అనేది కట్టుకుంటున్నాం అనమాట, ఓకేనా. ఇంక ఇలా పెట్టేసి యథావిధిగా మళ్ళీ అది ఎలా అయితే కుట్టామో అలాగే సేమ్ యాస్టీజ్గా చూడండి. ఆ థ్రెడ్ పక్కనే వేసుకోవాలి మనం కుట్ట అనేది. ఇలా వేసేసుకొని దీన్ని కట్ చేసి ఎగస్ట్రా పీస్ని తీసేయాలి మందం లేకుండా. సమానంగా ఇలా పాదం మందం ఉంచేసుకొని మొత్తం కట్ చేసేసి నీట్గా ఉంటుందన్నమాట పని అనేది, ఓకేనా. ఇట్లా మళ్ళీ లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. దీనివల్ల ఏంటి అంటే మనకి టైట్ నడుము అనేది షేప్ బెల్ట్ దగ్గర టైట్ పట్టేస్తుంది. ఇలా పైపింగ్ వేయడం వల్ల షేప్ కూడా నీట్గా కనిపిస్తూ ఉంటుంది మనకు, ఓకేనా. ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని చేతి పని పెట్టుకోవచ్చు, మనం మిషన్ కుట్టు కూడా వేసుకోవచ్చు. అది ఎలానో చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. చూడండి ఇలా చూడండి పాదం మందం ఖర్చు పెట్టేసి చక్కగా ఇలా వేసుకోవాలి. ఫినిషింగ్ బాగుంటుందండి. ఇలా మనం కుట్టు వేసిన చేతి పని చేసిన మామూలుగా మనం తిప్పి వేసుకున్నా కూడా థ్రెడ్ పైపింగ్ ఇలా వేసుకుంటే ఇక కస్టమర్ మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లం అనేది చెప్పరు. ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ప్రతిసారి ఊడడం అదేమీ ఉండదన్నమాట. నేను ఎక్కువకైతే మిషన్ కుట్టే వేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హెమ్మింగ్ చేసే బదులు కలిసే దారంతో మనం మిషన్ కుట్టు వేయడం వల్ల మనకి మంచిగా వస్తుంది. చూడండి ఈ ఫినిషింగ్ ఎలా వచ్చిందో, ఎంత నీట్గా ఉందో చూడండి. చాలా నీట్గా చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను నేను మీకు. బ్యాక్ పార్ట్ రెండు కూడా చూడండి, ఇగో ఎంత బాగున్నాయో చూడండి. రెండు కూడా ఇలా షేప్ ఇచ్చాను. ఇదేమో లైనింగు, ఇది వచ్చేసి మనకి ఇవి కూడా. నిన్న నేను ఆల్రెడీ మీకు చూపించానని బ్యాక్ పార్ట్ చూపించలేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే చూపించాను. ఇక ఇలా చూడండి షేప్ చూడండి ఎంత బాగా వచ్చేసింది. ఇక్కడ ఉక్సులు పట్టి కాజల పట్టి వస్తుంది మనకి. ఇది కూడా షేప్ బాగుంచి లోన కూడా చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో. ఇది కూడా చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో, ఎక్కడైనా దారపోగు కనిపించదు. ఇప్పుడు ఇది కూడా లోడింగ్ చేసుకోవచ్చు, ప్లస్ మనం స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈరోజు వచ్చేసి బోటిక్ లెవెల్లో మనం ఫ్రెండ్స్ కట్ అనేది ముందు ఎలా వేయాలో చక్కగా వివరించాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.